దేశానికి రక్షణ ఉండేది జవాన్లు. మన దేశంలో ఎవ్వరు అడుగు పెట్టకుండా చూసుకుంటుంటే వాళ్ళ సొంత భూమిలో మాత్రం అందరూ అడుగు పెడుతున్నారులా. అగో గసంటోళ్లకు గవర్నమెంట్ కొమ్ముగా వస్తుందట. ఓ దిక్కు ఆయన మన దేశాన్ని కాపాడుతుంటే ఈడున్న పని మంత్రులేమో గిజ్జేయబట్టే. మనం ఉన్న ఊళ్ళో సంతోషంగా ఉంటున్నామంటే మన కోసం ఎంతో మంది పాటు పడేటోళ్ళు ఉంటారు. అది రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా కావచ్చు. అయితే మనం ఉన్న భూమి మీద మంచిగా సంతోషంగా మనం బతుకుతున్నామంటే గన్ను పట్టుకొని జవాన్ అన్న ఆడ మూలన ఉన్నాడు కాబట్టే మనం ఇక్కడ బతుకుతున్నాం. ఆయన మన భూమికి కావాలా కాస్తే మరి ఆయన భూమిని దొంగలెత్తుకపోతురు. చూడురు ఒకసారి ఏమైతుందో ఇడ. జై హింద్ సార్, నా పేరు మోహన్. నేను పారామిలిటరీలో ఎస్ఎస్బి సోల్జర్ గా పనిచేస్తున్నాను. మాది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మదనపల్లి రెవెన్యూ డివిజన్ మానేవారిపల్లి పంచాయతీ చిట్టిమారపల్లి గ్రామం. మా ఊరిలో చిన్నప్ప గారి రెడ్డప్ప అనే రౌడీ వెధవతో కలిసి లక్ష్మణ్ గారి అంజప్ప బోడే రెడ్డప్ప అనే ఈ ముగ్గురు మా ఊరిలో చేస్తున్నటువంటి అన్యాయాలు మరియు ఆక్రమణల గురించి పూర్తిగా నేను ఎవిడెన్స్తో సహా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకసారి గమనించండి సార్. 2023లో చిన్నప్ప గారి రెడ్డప్ప సదర్ స్టార్ రోడ్డు ప్లాన్ పక్కకు మార్చి చుట్టుపక్కల ఉన్న పటాభూములను నష్టపరిచి మాకు అన్యాయం చేస్తున్నాడు. గ్రామంలో అన్యాయాలు అరాచకాలు సృష్టించి ఆడవాళ్లపై అసభ్యంగా బూతులు తిడుతూ మొచ్చుగొడవలు బండి గుట్టాలు ఇనుపరాడ్లు ఎత్తుకొని అతని అనుచరులతో తిరుగుతూ అడ్డం చెప్పిన వాళ్ళపై హత్యా ప్రయత్నాలు చేస్తున్నాడనేసి మేము కంప్లైంట్ చేశాము. విన్నారు కదా అన్న చెప్పింది. ఈ అన్న పేరు మోహన్. అన్న అయితే సోల్జర్ అనమాట. అన్న చాలా కష్టపడి వాళ్ళ ఊర్లో జరిగే మోసాల గురించి అన్నిటి గురించి మంచిగా ఒక వీడియో తీసిరు, అది కూడా చూడుర్రి. అయితే అన్నది వచ్చేసి అన్నమయ్య జిల్లా రాజసముద్రం మండలం చిట్టేవారిపల్లి గ్రామం. అయితే ఇలా ఊర్లో చిన్నప్ప గారి రెడ్డప్ప, లక్ష్మణ గారి అంజప్ప, బోడే రెడ్డప్ప అనేటోళ్ళు కబ్జాలకు దిగిర్రంట. ఇప్పుడు కాదు, వెనకటి కాలం సంది. ఒక ఈ జవాన్ అన్ననే కాదు, ఆ ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారంట. వాళ్ళందరు కలిసి ఇలా మీద కంప్లైంట్ ఇచ్చి నాకు కబ్జా చేస్తున్నా చెప్పినా అని ఏం పట్టించుకోలేదంట. మరి ఇగో ఈ వీడియోలో చూడుర్రి. ఇది 70 సంవత్సరాల కింద దేవినా వాళ్ళ ఊర్లో చేదబావి అంట. ఇక చేదబావి అంటే మంచిగా నీళ్లు తోడుకోనికి ఉంటది. కానీ మనోళ్ళు ఏం చేసిరంటే దాన్ని డ్రైనేజీ లైన్ లెక్క మంచిగా వాడుకుంటున్నారంట. దాని వల్ల ఊర్లో మస్తు మందికి వాసన వచ్చి ప్రాబ్లం కూడా అయిందంట. ఇక ఇంటి ముంగలు ఉన్న రోడ్ల మీద మట్టి పోసి జాగంతా మాదే అని చెప్పేసి ఇక ఇండ్లు కూడా స్టార్ట్ చేసిరంట. ఎవరన్నా వచ్చి ఏంది అన్యాయము, మా జాగాల నువ్వేంది అని అడిగితే వాళ్ళ మీద కత్తులు కాటర్లు తీసుకొని దాడి చేయడానికే సిద్ధమయ్యారంట అన్నోళ్ళు. అంతేకాదు నోటికి వచ్చినట్టు తిడుతురంట ఆడోళ్ళను కూడా. ఎందుకు ఇంతగానో రెచ్చిపోతారు అనుకుంటారా? ఇక సపోర్ట్ లేకుండే జరగదు కదా. ఆడున్న రాజసముద్రం ఎంఆర్ఓ నిర్మలాదేవి వీళ్ళకి మంచిగా మద్దతు పలుకుతుందంట. 2023లో కూడా వీళ్ళు భూములు ఆక్రమించారని చెప్పేసి ఎంతో మంది కంప్లైంట్ పెట్టిరంట. అయినా కూడా ఆడున్న ఎంఆర్ఓ పోలీసులు అసలు ఏం పట్టించుకోవట్లేదంట. మరి వాళ్ళకెంత భాగం పోతుందో వీళ్ళు కబ్జా చేసిన దాంట్లో. ఇదేదో దొరల కాలం నాటి లెక్క ఉన్నది. ఇంతగానో అన్యాయం జరుగుతుంటే గవర్నమెంట్ వాళ్ళకి కొమ్ము కాస్తుంటే ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు? దేశాన్ని కాపాడే సైనికునికే ఇంత అన్యాయం జరిగితే దేశంలో ఉన్న ప్రజల సంగతి ఏంది? జర పెద్ద ఆఫీసర్ ఎవరన్నా నుండి జర రియాక్ట్ అయితే మంచిగుండు దీని మీద.